విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మనతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అంటే ఇక్కడ గణేష్ పండుగ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ జై గణేష, జై శ్రీరామ్. గణపతి చవితి నుండి చతుర్దశి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని నగరాలలో వీధి వీధిలా గణపతి బొప్ప రోజు కూడా మారుమోగుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖైరతాబాద్ గణేష్ మండపానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశంలోనే ఒక గొప్ప మండపాలలో ఖైరతాబాద్ గణేష్ మండలి ఈ సంవత్సరం 60 ఫీట్ల గణపతి ప్రతిష్ఠించుకోవడము నిజంగా ఆ గణపతి ఆశీర్వాదము మన పైన, తెలంగాణ ప్రజలపైన, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు మంచి పాడి పంటలు పండించాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ, ఏదైతే రాజకీయమైన ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా రాజకీయము పోవాలని, సనాతన హిందూ ధర్మం ముందు పటిష్టం కావాలని, మనం అందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని ఆ గణేశుని ప్రార్థిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలకు, భాగ్యనగర్ ప్రజలకు అందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు, శుభాభినందన. ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుందండి? దర్శనానికి రాచారు కదా. నేను గత 6 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది రెగ్యులర్గా. గణపతి చవితి కాగానే ఖైరతాబాద్కి ఎప్పుడు రావాలని ఒకటి ఉబలాటంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప అనుభూతి, వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ 60 సంవత్సరాల నుండి నిరంతరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలతో కల్పిస్తున్న నిర్వాహకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గణేశుని యొక్క రూపం అనేది, విగ్రహం అనేది అడుగులు పెరుగుతూ ఉంటుంది కదా. ఈసారి మనకు 70 అడుగులు పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే వీళ్ళు చాలా పకడ్బందీ వ్యూహంతో ఎక్కడెవరికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేయడం వీళ్ళకు బాగా అలవాటు. ఈ మండప నిర్వాహకులు పకడ్బందీగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ నిర్వహణ చేస్తూ ఉంటారు.